మన తెలుగు యాక్ట్రెస్ కావిడ ఇక్కడ ఫామ్ హౌస్లో చిల్లవుతూ కిచెన్లో బిర్యానీ వండుతుంటే ఎగ్జాక్ట్లీ అలాంటి వాడు కూడా బెంగళూరులో రేవు పార్టీలో దొరికిందంట. నిజం, వాళ్ళిద్దరి పేర్లు కూడా ఒకటే. పోలీసులు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. ఫ్లైట్ టికెట్లో అలాగే ఉంది. మరి ఇంతకీ ఆవిడెవరో చెప్పుకొని చూద్దాం. ఎలక్షన్స్ అయిపోయిన ఆనందంలో మాచర్ల, చంద్రగిరి ఇలాంటి కొన్ని ఊళ్ళల్లో జనాలందరూ పెట్రోల్ బంపులు వేసుకుని ఆడుకుంటుంటే పోలీసులు కన్ఫ్యూజ్ అయ్యారంటే కొట్టుకుంటున్నారని. అవును, ఈవీఎంలో పాము దూరిందని ఎవడో పొలిటీషియన్ వెళ్ళి ఓపెన్ చేయబోతే ఆయన మీద కేసులు పెట్టారంటగా. పాపం కదా. పెద్ద కారులో డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారనుకో, ఎవరినైనా గుద్ది చంపేసినా మన కోర్టు వాళ్ళు కేవలం 15 రోజులు సోషల్ సర్వీస్ చేస్తే చాలని చెప్తున్నారంట. నిజం, ఈసారి నుంచి పెద్ద కారు ఒకటి కొనుక్కోండి, తర్వాత రామ్కోట్ రాయమంటారు అంతే. మార్పు మొదలైంది. ఇక్కడ నుంచి టీఎస్ కాదు టీజీ అనాలంట. జీ అంటే గాంధీ అనుకుంటా. రోడ్లు, ఫ్లైఓవర్లు పేర్లు ఎలాగా మార్చేస్తారు, మా అపార్ట్మెంట్ పేరు కూడా మార్చేస్తారంటారా? ఆర్థిక బాంధ్యకు విడాకులు అయ్యాయంట. 70% ప్రాపర్టీ ఇవ్వాలంట వైఫ్కి. కట్నం తీసుకునేవాడు గాడిదైతే మరి భరణం తీసుకునే వాళ్ళు ఏమవుతారు? అయినా సెలబ్రిటీలు అందరూ ఎందుకు అబ్బా బాగా డబ్బు సంపాదించినట్టునే డైవర్స్ తీసుకుంటున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయంట.